శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అథ త్రిచత్వారింశోऽధ్యాయः. శివుని అద్భుత లీల. మేనోవాచ నిరీక్షిష్యామి ప్రథమం మునే తం గిరిజాపతిం కీదృశం శివరూపం హి యదర్థే తప ఉత్తమం. ఓ ముని, ఎవని కొరకై పార్వతి ఉత్తమమగు తపస్సు చేసినదో అట్టి గిరిజాపతియగు శివుని రూపము ఎట్లుండునో మున్ముందుగా చూడగోరుచున్నాను. బ్రహ్మోవాచ ఇత్యజ్ఞాన పరాసాచ దర్శనార్థం శివస్య చ త్వయా మునే సమం సద్యశ్చంద్రశాలాం సమాగత శివోపి చ తదా తస్యాం జ్ఞాత్వాహంకారమాత్మనః ప్రాహ విష్ణుం చ మాం తాత లీలాం కృత్వాద్భుతాం ప్రభుః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, మూర్ఖురాలగు ఆమె నీతోబాటు శివుని చూచుట కొరకై వెంటనే ప్రాసాదము యొక్క పైభాగమునకు వచ్చెను. ఆమె యందు గల అహంకారము నెరింగి శివప్రభుడు అద్భుత లీలను ప్రదర్శించగోరి విష్ణువును నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను. శివోవాచ మదాగ్నయా యువాం తాతౌ సదేవౌ చ పృథక్ గచ్చతం హి గిరిద్వారం వయం పశ్చాద్వ్రజేమహి. శివుడిట్లు పలికెను, కుమారులారా, మీరిద్దరూ దేవతలతో కూడి వేర్వేరుగా హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్ళుడు, మేము తరువాత వచ్చేదము. బ్రహ్మోవాచ ఇత్యాకన్య హరి సర్వా నాహూయోవాచ తన్మయాః సురాః సర్వే తథైవాసు గమనం చక్రు రుత్సుకాః స్థితాం శిరోగృహే మేనా మునే విశ్వేశ్వరస్త్వయా తథైవ దర్శయామాస హృదిభ్రంశో యథా భవేత్. ఏతస్మిన్ సమయే మేనా సేనాం చ పరమాం శుభాం నిరీక్షంతి మునే దృష్ట్వా సామాన్యం హర్షితా భవత్. ప్రథమం చైవ గంధర్వాః సుందరాః సుభగాస్తదా ఆయాతా శుభ వస్త్రాఢ్య నానాలంకార భూషితాః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఈ మాటను విని విష్ణువు అందరినీ పిలిచి వివరించెను. అప్పుడు తన్మయులై ఉన్న దేవతలందరూ అదే తీరున ఉత్సాహంతో శీఘ్రముగా ముందునకు సాగిరి. ఓ ముని, ప్రాసాదము యొక్క అగ్రభాగమున నీతో కలిసి ఉన్న మేనకు గుండె జారిపోవు విధముగా విశ్వేశ్వరుడు తన రూపమును ప్రదర్శించెను. ఓ ముని, ఈ సమయములో మేనకాదేవి శుభకరమగు ఆ సేనను చూచి సామాన్యముగా హర్షమును పొందెను. సుందరులు సౌభాగ్యవంతులు అగు గంధర్వులు శుభవస్త్రములతో ప్రకాశిస్తూ అనేకములకు భూషణములను అలంకరించుకొని మున్ముందుగా వచ్చిరి. నానావాహన సంయుక్త నానావాద్య పరాయణాః పతాకాభిర్విచిత్రాభి అప్సరో గణ సంయుతాః అధ దృష్ట్వా వసుం తత్ర తత్పతిం పరమప్రభుం మేనా ప్రహర్షిత హ్యాసీ చివోయమితి చాబ్రవీత్. శివస్య గణకా ఏతే శివోయం శివాపతిః ఇత్యేవం త్వం తతస్తాం వై అవోచ ఋషిసత్తమ. ఏవం శ్రుత్వా తదా మేనా విచారే తత్సరాభవత్. ఇతశ్చాభ్యధికో యో వై సచకీ గుర్భవిష్యతి. వారు అనేక వాహనములలో ముందుకు సాగుతూ అనేక వాద్యములను మ్రోయించుచుండిరి. వారి వాహనములపై రంగురంగుల జెండాలు ఉండెను. వారితో పాటు అప్సరసల గణములు కూడా ఉండెను. అప్పుడు వారికి పరమప్రభుడగు వసువును చూచి మేన ఆనందించినదై ఈతడే శివుడు అని పలికెను. ఓ మహర్షి, నీవప్పుడు ఆమెతో వీరు శివుడి సేవకులు, ఈతడు పార్వతీపతియగు శివుడు కాడు అని చెప్పి ఇంటివి. ఆ మాటలను విని మేన అప్పుడు ఇంతకంటే గొప్పవాడగు శివుడు ఎట్లుండునో అని ఆలోచించ మొదలెడెను. ఏతస్మిన్నంతరే యక్ష మణిగ్రీవాదయశ్చయే తేషాం సేనా తయా దృష్ట్వా శోభాది ద్విగుణీకృత. తత్పతిం చ మణిగ్రీవం దృష్ట్వా శోభాన్వితం హిస. అయం రుద్రః శివస్వామి మేనా ప్రాహేతి హర్షిత. నాయం రుద్రః శివస్వామి సేవకోయం శివస్య వై ఇత్యవోచోగ పత్న్యేత్వం తావద్వహ్నిః స ఆగతః. తతోపి ద్విగుణం శోభాం దృష్ట్వా తస్య చాసా బ్రవీత్ రుద్రోయం గిరిజాస్వామి తదానేతి త్వమబ్రవీః. ఇంతలో మణిగ్రీవుడు మొదలగు యక్షులు కానవచ్చిరి. వారి సేన గంధర్వుల సేన కంటే రెట్టింపు శోభతో ఆమెకు కానవచ్చెను. వారి ప్రభు అయిన మణిగ్రీవుని ప్రకాశమును చూచి ఆమె శివస్వామి ఈయనే అని మిక్కి ఆనందముతో పలికెను. ఈయన శివస్వామి కాదు, ఇతడు శివుని సేవకుడు అని నీవు హిమవంతుని భార్యతో చెప్పితివి. ఇంతలో అగ్ని ముందుకు వచ్చెను. మణికంఠుని కంటే కూడా రెట్టింపు శోభగల అతనిని చూచి పార్వతీపతియగు రుద్రుడు ఈతడే అని ఆమె పలికెను. అప్పుడు నీవు కాదని చెప్పితివి. తావద్యమస్సమాయాతస్తతోపి ద్విగుణ ప్రభః తం దృష్ట్వా ప్రాహసా మేనా రుద్రోయమితి హర్షిత. నేతి త్వమబ్రవీస్తాం వై తావన్నిర్వృతిరాగతః. బిభ్రానో ద్విగుణాం శోభాం శుభః పుణ్యజన ప్రభుః. తం దృష్ట్వా ప్రాహసా మేనా రుద్రోయమితి హర్షిత. నేతి త్వమబ్రవీస్తాం వై తావద్వరుణ ఆగతః.
తతోపి ద్విగుణాం శోభాం దృష్ట్వా తస్య చ సాబ్రవీత్ రుద్రోయం గిరిజాస్వామి తదానేతి త్వమబ్రవీహి. ఇంతలో అంతకంటే రెట్టింపు శోభగల యముడు వచ్చెను. వానిని చూచి ఆ మేనక ఆనందంతో ఈతడే రుద్రుడు అని పలికెను. కాదని నీవు చెప్పితివి. ఇంతలో అంతకు రెట్టింపు శోభగలవాడు పుణ్యాత్ములకు ప్రభువు శుభకారకుడు అగు నిర్వృతి వచ్చెను. ఆయనను చూచి ఇతడే రుద్రుడని మేన ఆనందముతో పలికెను. కాదని నీవు ఆమెతో చెప్పితివి. ఇంతలో వరుణుడు వచ్చెను. నిర్వృతి కంటెను రెట్టింపు శోభగల అతనిని చూచి పార్వతీపతి యొక్క రుద్రుడు ఈతడే అని పలికెను. అప్పుడు కాదని నీవు చెప్పితివి. తావద్వాయు సమాయాతస్తతోపి ద్విగుణ ప్రభః తం దృష్ట్వా ప్రాహ సా మేనా రుద్రో యమితి హర్షిత నేతి త్వమబ్రవీస్తాం వై తావద్దనద ఆగతః తతోపి ద్విగుణాం శోభాం బిభ్రానో గుహ్యకాధిపః తం దృష్ట్వా ప్రాహ సా మేనా రుద్రో యమితి హర్షిత నేతి త్వమబ్రవీస్తాం వై తావదీశాన ఆగతః తతోపి ద్విగుణాం శోభాం దృష్ట్వా తస్య చ సాబ్రవీత్ రుద్రోయం గిరిజాస్వామి తదా నేతి త్వమబ్రవీహి. ఇంతలో వరుణుని కంటే రెట్టింపు శోభగల వాయువు వచ్చెను. వానిని చూచి ఆ మేన ఆనందంతో ఈతడే రుద్రుడు అని పలికెను. కాదని నీవు ఆమెతో చెప్పితివి. ఇంతలో వాయువు కంటే రెట్టింపు శోభగలవాడు యక్షులకు ప్రభువు కుబేరుడు వచ్చెను. అతనిని చూచి ఆ మేన హర్షముతో ఈతడే రుద్రుడని పలికెను. కాదని నీవు ఆమెతో చెప్పితివి. ఇంతలో ఈశానుడు వచ్చెను. అతని యొక్క శోభ కుబేరుని శోభకు రెట్టింపుగా ఉన్నట్టును గాంచి ఆమె పార్వతీపతి రుద్రుడు ఈతడే అని పలికెను. అప్పుడు కాదని నీవు చెప్పితివి. తావదింద్ర సమాయాత స్తతోపి ద్విగుణ ప్రభః సర్వామర వరో నానా దివ్య వస్త్రి దశేశ్వరః తం దృష్ట్వా శంకర సోయమితి సా ప్రాహ మేనక శక్ర సురపతిశ్చాయం నేతిత్వం తదాబ్రవీహి తతశ్చంద్ర సమాయాత శోభాం తద్విగుణాం దదత్ దృష్ట్వా తం ప్రాహ రుద్రోయం తాం తు నేతి త్వమబ్రవీహి తావత్ సూర్య సమాయాతః శోభాం తద్విగుణాం దదత్ దృష్ట్వా తం ప్రాహ సా సోయం తాం తు నేతి త్వమబ్రవీహి. ఇంతలో అంతకు రెట్టింపు కాంతి గలవాడు దేవతలందరిలో శ్రేష్ఠుడు అనేక దివ్య ప్రభలు గలవాడు దేవతలకు ప్రభువు ఇంద్రుడు వచ్చెను. ఆ మేనక అతనిని చూచి ఇతడే శంకరుడని పలికెను. అప్పుడు నీవు ఇతడు దేవతలకు అధిపతియగు ఇంద్రుడు రుద్రుడు కాడు అని చెప్పితివి. ఇంతలో అంతకు రెట్టింపు శోభ కలిగిన చంద్రుడు వచ్చెను. ఆమె అతనిని చూచి ఇతడు రుద్రుడని పలుకగా నీవు ఆమెతో కాదని చెప్పితివి. అంతకు రెట్టింపు శోభగల సూర్యుడు ఇంతలో ముందుకు వచ్చెను. అతనిని చూచి ఆమె శివుడు ఇతడే అని పలకగా నీవు ఆమెతో కాదని చెప్పితివి. తావత్ సమాగతాస్తత్ర భృగ్వాద్యాశ్చ మునీశ్వరాః తేజసో రాసయః సర్వే స్వశిష్యగణ సంయుతాః తన్మధ్యే చైవ వాగీసం దృష్ట్వా సా ప్రాహ మేనక రుద్రోయం గిరిజాస్వామి తదా నేతి త్వమబ్రవీహి తావద్ బ్రహ్మ సమాయాతాస్తేజసాం రాశిరుత్తమః సర్షివర్య సుతః సాక్షాత్ ధర్మపుంజ ఇవ స్తుతః దృష్ట్వా సాతం తదా మేనా మహాహర్షవతీ మునే సోయం శివాపతి ప్రాహతం తునేతి త్వమబ్రవీహి. ఇంతలో అతడికి తేజోరాశులకు భృగు మొదలైన మునిశ్రేష్ఠులు తమ శిష్యగణములతో కూడి వచ్చేసిరి. వారి మధ్యలో ఉన్న బృహస్పతిని చూచి ఆ మేనక పార్వతీపతి యొక్క రుద్రుడు ఇతడే అని పలుకగా కాదని నీవు చెప్పితివి. ఇంతలో అతడుకు గొప్ప తేజోరాశి ఋషి శ్రేష్ఠులచే కుమారులచే స్తుతింపబడివాడు సాక్షాత్తుగా మూర్తి భవించిన ధర్మము వలె ఉన్న బ్రహ్మ విచ్చేసెను. ఓ ముని ఆయనను చూచి అప్పుడు మేనక మహానందమును పొంది గిరిజాపతి యొక్క శివుడితడే అని పలుకగా నీవు ఆమెతో కాదని చెప్పితివి. ఏతస్మిన్ అంతరే తత్ర విష్ణుర్దేవ సమాగతః సర్వశోభాన్విత శ్రీమాన్ మేఘశ్యామశ్చతుర్భుజః కోటి కందర్ప లావణ్యః పీతాంబరధర స్వరాట్ రాజీవలోచన శాంతః పక్షీంద్ర వరవాహనః శంఖాది లక్షణైర్యుక్తో ముకుటాది విభూషితః శ్రీవత్సవక్ష లక్ష్మీసో హ్యప్రమేయస్ప్రభాన్వితః తం దృష్ట్వా చకితాక్షయాసీన్ మహాహర్షేణ సాబ్రవీత్ సోయం శివాపతి సాక్షాత్ శివో వైనాత్ర సంశయః. ఇంతలో అచటకు సర్వశోభలతో కూడినవాడు మేఘము వలె నీలవర్ణము గలవాడు 4 చేతులవాడు కోటి మన్మధుల లావణ్యము గలవాడు సత్వగుణ ప్రధానుడు గరుడు వాహనముగా గలవాడు శంఖము మొదలగు చిహ్నములతో కూడినవాడు లక్ష్మీపతి ఇంద్రియ గోచరము గాని ప్రకాశము గలవాడు నగు శ్రీ విష్ణుదేవుడు ఇచ్చేసెను. ఆయనను చూచి విస్మయమును నిండిన కన్నులతో ఆ మేన మహానందమును పొంది పార్వతీపతి శివుడు నిశ్చయముగా నితడే సందేహము లేదు అని పలికెను. అధత్వం మేనకా వాక్య మాకన్యో వాచ ఋషిసత్తమ నాయం శివాపతిరయం కిం త్వయం కేశవో హరిః శంకరాఖ్య కార్యస్య హెదికారీ చ తత్ప్రియః అతోదికో వరోగ్నేయస్స శివ పార్వతీపతి తచ్చోభాం వర్ణితుం మేనే మయా నైవ హి శక్యతే స ఏవాఖిల బ్రహ్మాండపతి సర్వ స్వరాట్ ఇత్యాకర్ణ వచస్తస్య మేనా మేనే చ తాం శుభాం మహాధనాం భాగ్యవతీం కులత్రయ సుఖావహాం ఉవాచ చ ప్రసన్నాస్య
ప్రీతియుక్తేన చేతస స్వభాగ్యం అధికం చాపి వర్ణయంతి ముహుర్ముహు. అప్పుడు మేనక యొక్క ఆ మాటను విని ఆమెను ఒక ఆట ఆడించదలిచిన నీవు ఇట్లు పలికితివి, పార్వతీపతి ఇతడు కాడు, ఇతడు కేశవుడు హరి. ఈయన శంకరుని సర్వకార్యములకు అధికారి, శంకరునకు ప్రియుడు. కావున పార్వతీపతియగు శివుడు ఈయన కంటే అధికుడు, శ్రేష్ఠుడు అని ఎరుంగుము. ఆయన యొక్క శోభను వర్ణించుటకు నాకు శక్తి లేదు. ఓ మేనా, ఆయనయే బ్రహ్మాండములనన్నింటికీ ప్రభువు, సర్వేశ్వరుడు, స్వరాట్. నారదుని ఈ మాటను విని మేనాదేవి పార్వతిని గురించి శుభకరురాలు, మహాభాగ్యవతి, గొప్ప సంపదల గలది, 3 కులములకు సుఖమును కలిగించినది అగునని తలపోసెను. ప్రసన్నమగు ముఖము గలదై ఆమె ఆనందముతో నిండిన మనస్సుతో తన భాగ్యము అధికమని అనేక పర్యాయములు వర్ణిస్తూ ఇట్లు పలికెను. మేనో వాచ ధన్యోహం సర్వదా జాత పార్వత్యా జన్మనాధునా, ధన్యో గిరీశ్వరోప్యజ్య సర్వం ధన్యతమం మమ. ఏ దృష్టా మయా దేవా నాయకా సుప్రభాన్వితాః, ఏతేషాం యః పతిస్సోత్ర పతిరస్యా భవిష్యతి, అస్యాః కిం వర్ణ్యతే భాగ్యమపి వర్షశతైరపి, వర్ణితుం శక్యతే నైవ తత్ర ప్రభు ప్రాప్తి దర్శనాత్. మేన ఇట్లు పలికెను, పార్వతి పుట్టుటచే నేను ఈనాడు అన్ని విధములా ధన్యురాలనైతిని. ఈనాడు పర్వతరాజు కూడా ధన్యుడైనాడు. నా సర్వము మిక్కిలి ధన్యమైనది. నేను గొప్ప కాంతిగల దేవనాయకుల నెవరినెవరిని చూచితునో వారందరికీ ప్రభువుకు శివుడు ఈమెకు భర్త కాగలడు. ఆ ప్రభువును ఈమె పొందుటను చూడగలిగిన భాగ్యమును గాని, ఈమె యొక్క భాగ్యమును గాని వర్ణించుటకు 100 సంవత్సరములనైనను చాలదు. బ్రహ్మవాచ ఇత్యవాదీచ్చ సామేన ప్రేమ నిర్భర మానస, తావత్ సమాగాతో రుద్రోద్భుతో అతికారక ప్రభు, అద్భుతాత్మ గణాస్తాత మేనా గర్వాపహారక, ఆత్మానం దర్శయన్ మాయా నిర్లిప్తం నిర్వికారం, తమాగత అభిప్రేచ్య నారదత్వం మునే తదా, మేనామవోచ సుప్రీచ దర్శయంస్తం శివాపతిం. బ్రహ్మ ఇట్లు పలికెను, ప్రేమతో నిండిన మనస్సు గల ఆ మేన ఇట్లు పలుకుచుండగానే అద్భుతమగు లీలలను ప్రకటించే రుద్రప్రభుడు ఇచ్చేసెను. వత్స, ఆయన యొక్క అద్భుతములకు గణములు మేన యొక్క గర్వము గలవి. ఆయన మాయాలేపము లేనిది, వికారములు లేనిది అగు తన స్వరూపమును ప్రదర్శించెను. ఓ నారద, ఆయన వచ్చుటకును గాంచిన నీవు అప్పుడు మిక్కిలి ప్రీతితో మేనకు ఆ పార్వతీపతిని చూపించి ఇట్లు పలికితివి. నారద వాచ అయం స శంకర సాక్షాత్ దృశ్యతాం సుందరిత్వయ, యదర్థే శివయా తప్తం తపోతి విపినే మహత్. నారదుడిట్లు పలికెను, ఓ సుందరి, ఎవని కొరకై పార్వతి అడవిలో అతి తీవ్రముకు తపస్సు చేసినదో ఆ శంకరుడు ఇతడే, నీవు ప్రత్యక్షముగా చూడుము. బ్రహ్మవాచ ఇత్యుక్త హర్షితామేనా తం దదర్శ ముదా ప్రభుం, అద్భుతాకృతి మీశానమద్భుతాను గమద్భుతం, తావదేవ సమాయాత రుద్రసేన మహాద్భుత, భూత ప్రేతాది సంయుక్త నానాగణ సమన్విత, వాత్యారూపధరా కేచిత్ పతాకా మర్మరస్వరా, వక్రతుండాస్తత్ర కేచిత్ విరూపాశ్చ పరే తథా, కరాలా శ్మశ్రులా కేచిత్ఖం చ హ్యలోచనా, దండపాసధరా కేచిత్ చిన్ముద్గర పాణయ. బ్రహ్మ ఇట్లు పలికెను, నీవు ఇట్లు పలుకగా ఆ మేన ఆనందముతో అద్భుతమగు ఆకారము గలవాడు, అద్భుతులకు అనుచరులు గలవాడు, ఆశ్చర్యకరుడుగా ప్రభుని దర్శించెను. అంతలో మహాద్భుతము భూత ప్రేతాదులతో కూడినది, అనేక గణములతో కూడుకున్నది అగు రుద్రసేన వచ్చెను. కొందరు తుఫాను వలె మహాశబ్దమును చేయుచుండిరి, మరికొందరు జెండాల రెపరెపల వంటి శబ్దమును చేయుచుండిరి. వారిలో కొందరు ఏనుగు తుండము కలిగి ఉండిరి, మరికొందరు వికృత రూపమును దాల్చి ఉండిరి. కొందరు భయంకరాకారులు, మరికొందరు కుంటివారు, మరికొందరు గుడ్డివారు, కొందరు దండమును పాశమును, మరికొందరు రోకలిని ధరించి ఉండిరి. విరుద్ధ వాహనా కేచిత్ శృంగనాద వినాదిన, డమరువాదిన కేచిత్ గోముఖవాదిన, అముఖా విముఖా కేచిత్ బహుముఖా గణా, అకరా వికరా కేచిత్ బహుకరా గణా, అనేత్రా బహునేత్రాశ్చ విసిరా కుసిరాస్తదా, అకర్ణా బహుకర్ణాశ్చ నానావేషధరా గణా, ఇత్యాది వికృతాకారా అనేకే ప్రబలా గణా, అసంఖ్యాతాస్తదా తాత మహావీరా భయంకరా. కొందరి వాహనములు వెనుకకు నడుచుచున్నవి, కొందరు కొమ్ము బోర్లను ఊదుచుండిరి, కొందరు డమరుకములను మరికొందరు గోముఖములను వాయించుచుండిరి. కొందరి చేతులు వికృతముగా నుండెను, మరికొందరు గణములకు అనేక చేతులు ఉండెను. కొందరికి కళ్ళు లేవు, మరికొందరికి అనేకములకు కళ్ళు ఉండెను. కొందరికి తలలు లేవు, మరికొందరి తలలు వికృతముగా నుండెను. కొందరికి చెవులు లేవు, మరికొందరికి చాలా చెవులు గలవు. ఆ గణములు వివిధ వేషములు ధరించిరి. ఓ కుమార, వికృతముకు ఇట్టి ఆకారము గలవారు, బలశాలురు, మహావీరులు, భయమును గొల్పువారు ఆ గణములు లెక్కలేనంత మంది ఉండిరి. అంగుళ్యా దర్శయంస్త్వం తాం మునే రుద్రగణాంస్తతః, హరస్య సేవకాన్ పశ్య హరం చాపి వరాననే.
అసంఖ్యాతాన్ గణాన్ దృష్ట్వా భూత ప్రేతాదికాన్ మునే తత్క్షణాద భవత్సా వై మేనకా త్రాసు సంకుల తన్మధ్యే శంకరం చేవ నిర్గుణం గుణవత్తరం వృషభస్థం పంచవక్త్రం త్రినేత్రం భూతిభూషితం కపర్ధినం చంద్రమౌళిం దశహస్తం కపాలినం వ్యాఘ్ర చర్మోత్తరీయం చ పినాక వరపాణినం సూరయుక్తం విరూపాక్షం వికృతాకారమాకులం గజచర్మ వసానం హి వీక్ష త్రేసే శివప్రసూః. ఓ ముని, నీవు ఆమెతో ఓ సుందరి శివసేవకులను చూడుము, శివుని కూడా చూడుము అని పలికి ఆమెకు రుద్రగణములను వ్రేలితో చూపించితివి. ఓ ముని, భూత ప్రేతాది గణములను లెక్కలేనంత మందిని చూచి ఆ మేనక తత్క్షణమే భయముచే కంగారు పడెను. వారి మధ్యలో నిర్గుణుడు, సకల గుణాభిరాముడు, వృషభమును అధిష్ఠించినవాడు, 5 మోముల గలవాడు, ముక్కంటి, భస్మను అలంకరించుకొన్నవాడు, జటాజూటధారి, చంద్రుని శిరస్సుపై ధరించినవాడు, 10 చేతులు గలవాడు, కపాలమును చేతబట్టినవాడు, వ్యాఘ్ర చర్మమే ఉత్తరీయముగా గలవాడు, చేతి యందు పినాకమనే శ్రేష్టమగు ధనస్సు గలవాడు, శూలమును ధరించినవాడు, వికృతమగు ఆకారంతో గజిబిజిగా నుండువాడు, గజ చర్మమును వస్త్రముగా ధరించినవాడు శంకరుని చూచి పార్వతి యొక్క తల్లి భయపడెను. చకితాం కంప సంయుక్తాం విహ్వలాం విభ్రమద్దియం శివోయమితి చాంగుల్యా దర్శయం త్వమబ్రవీహి త్వదీయం తద్వచ శ్రుత్వా వాతాహతలతా ఇవ సా పపాత ధృతం భూమౌ మేనా దుఃఖపరాసతి కిమిదం వికృతం దృష్ట్వా వంచితాహం దురాగ్రహే ఇత్యుక్తా మూర్ఛితా తత్ర మేనకా సాభవత్ క్షణాత్ అధ ప్రయత్నైర్వివిధైః సఖీభిరుపసేవిత లేబే సంజ్ఞాం శనైర్మేన గిరీశ్వర ప్రియా తదా. ఆశ్చర్యముతో భయముతో వణుకుచున్నది, భ్రమించిన బుద్ధి గలది అగు ఆమెకు ఈయనయే శివుడు అని నీవు వ్రేలితో చూపుతూ పలికితివి. నీ మాటను విని దుఃఖమును సహింపజాలక మేన గాలిచే పెకలింపబడిన తీగవలే వెంటనే నేలపై పడెను. ఓసి మొండి పట్టుదల గల పార్వతి, ఏమి ఈ వికృత రూపము, నేను మోసపోయితిని అని పలికి ఆ మేనక అచట క్షణములో మూర్ఛను పొందెను. అప్పుడు సకురాన్లు ఆమెకు వివిధములకు ఉపచారములు చేయగా ఆ హిమవత్పత్నియగు మేన మెల్లగా తెలివిని పొందెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే శివాద్భుత లీలావర్ణనం నామ 43వ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత యందు పార్వతీఖండలో శివుని అద్భుత లీలలను వర్ణించు 43వ అధ్యాయము ముగిసినది.